ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, అదేవిధంగా విద్యా అండ్ ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రులైనటువంటి నారా లోకేష్ గారి గురించి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న అనుచిత వ్యాఖ్యలు చేశారనే చెప్పుకోవాలి. ఏదైతే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా 420 పనులు చేస్తున్నారని చెప్పేసి అసభ్యకరంగా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల గురించి ఆయన అభిప్రాయం తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ మొత్తానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి, అదేవిధంగా ఎడ్యుకేషన్ అండ్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి గురించి జగన్మోహన్ రెడ్డి 420 పనులు చేస్తున్నారు, వాళ్ళిద్దరూ కూడా వాళ్ళిద్దరిని బొక్కలో వేయాలి, అసలుకి ఏ హామీలు అమలు చేయట్లేదని చెప్పేసి అనుచితంగా మాట్లాడుతున్నాడు. ముగ్గురిని పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిపాడు. అవునండి. మామూలుగా అయితే పవన్ కళ్యాణ్ కలిపి కాదు, ఆ టీం కలపట్లేదు, ఇతను ఆయన కూడా కలిపాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అస్సలు పెద్దవాళ్ళ పట్ల గౌరవం లేకుండా, మర్యాద లేకుండా వ్యవహరిస్తున్నాడు ఎప్పటి నుంచో. చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళేంటి చాలా దారుణంగా అనుచితంగా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. గతంలో అతను ప్రతిపక్షంలో ఉండగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా నంద్యాలలో కాల్చి చంపాలి, కొట్టి చంపాలి, చెప్పు చూపించి చాలా మాట్లాడారు. అప్పుడు వీళ్ళు లైట్స్ తీసుకున్నారు, ఇలా మాట్లాడుతున్నాడు అని చాలా సమాధానం కూడా పొలైట్ గానే చెప్పారు, పెద్ద పట్టించుకోలేదు. ఇటీవల కాలంలో ఒక వివాదం లేదు, నేను అన్నానని చెప్తున్నాను. నేను నిజంగా నేను కానీ టీడీపీ వాళ్ళు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి చావు కోరుకోరు, పరంగా ఓడిపోవాలని కోరుకుంటారో, జైల్లోకి వెళ్ళిపోవాలని కోరుకుంటారు. నేను పూర్తిగా కోరుకున్నదే అది జరిగిపోయింది. ఘోర పరాభవం ఎదురైంది. ఇంక జైల్లోకి వెళ్తే మిగిలింది. ఆ విషయం నాకు 2021లోనే తెలుసు, అది చెప్పాను నేను అందరికీ. కాపురం చేసే కాలం కోలనాడు తెలిసిందన్నట్టుగా ఇతను అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే బొమ్మ అర్థమైపోయింది. ఒకటి, ఇప్పుడు అతను నాలాంటి సాధారణ సగటు పౌరుడు ఒకవేళ ఎవరి పట్ల మర్యాద లేకుండా మాట్లాడేదంటే అది నా అజ్ఞానం. నువ్వు ప్రతిపక్షనేతగా ఉన్నావు, ముఖ్యమంత్రిగా పనిచేసావు, మళ్ళా ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకపోయినా అసెంబ్లీలో నువ్వు ప్రతిపక్ష నాయకుడివే. నీ తండ్రి వయసు, పైగా నీ తండ్రి గారి స్నేహితుడు అని చంద్రబాబు నాయుడు గారు నా బెస్ట్ ఫ్రెండ్ రాజశేఖర రెడ్డి అని చెప్తాను. చంద్రబాబు నాయుడు అటువంటి వ్యక్తి పట్ల నువ్వు ఆయన వయసుని, ఆయన చావుని, వారి భార్య సతీమణి భువనేశ్వరి గారిని ఎలా మాట్లాడుతున్నావు? మీ అమ్మనేమో విజయమ్మ అనాలా? భువనేశ్వరి గారి గురించి నువ్వు అంత దారుణంగా మాట్లాడుతున్నావు. మీడియా పర్సన్స్ కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారిని ఏమో చంద్రబాబు, లోకేష్ అని మాట్లాడతారు, జగన్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడతారు. కొట్టి చనిపోతారని భయం మేళకే ఏంటండి, ఏదన్నా అంటే మన పొగరుగా మాట్లాడేమన్నట్టుగా అంటారు. వాళ్ళు ముందున్న తప్పులు వాళ్ళకి తెలియదు ఎవరికే కూడా. ఏదైనా అంటే మీడియాలో అంతే బొమ్మలే అంతే అన్నట్ట ఏంటండి, ఎవరైనా నువ్వు మర్యాద ఇచ్చి మాట్లాడు, లేదంటే నువ్వు నీ రూల్ ప్రకారం పోవాలా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఏం తప్పు చేశారే నీకు అంత అక్కసు ఉండడానికి? వాళ్ళు చాలా వాళ్ళ కార్యకర్తలకి, సాధారణ ప్రజలకు, పౌరులకి సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. కేవలం నీ వల్ల ఆ ప్రజలు అందరూ బాధపడ్డారు. మళ్ళా నీ వల్ల ఎవరినైతే ఎన్నుకున్నారో వాళ్ళమే కోపం పెంచుకుంటున్నారు. ఇప్పుడు ప్రజలకైనా టీడీపీ కార్యకర్తలకి చాలా కోపం ఉంది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద. కారణం ఏంటి చెప్పు? వాళ్ళు ఏం లోడ్ చేశారు? మొత్తం కావాల్సిన పథకాలు ఇస్తున్నారు కదా, అన్ని చేస్తున్నారు కదా. నిరుద్యోగులకి డిఎస్సీలు వేసారు, మళ్ళీ రేపు జనవరిలో వేస్తున్నారు, పెట్టుబడులు తీసుకొస్తున్నారు, ఉపాధి కల్పిస్తున్నారు, అమరావతి నడిపిస్తున్నారు, పోలవరం కడతా ఉన్నారు, సంక్షేమ పథకాలు 90%. ఏదైనా విపత్తులు వస్తూ ఉంటే గొడ్లే సైకిల్ చేస్తున్నారు. మరి ఎంత కోపం ఉండాలి? కేవలం నేను ఈ సెట్లు కొట్టి ఈడ్చుకెళ్లకుండా వదిలేశారని వాళ్ళందరూ కోపం. నువ్వు నీ బృందం, నేను కొంచెం కఠినంగానే మాట్లాడతాను, ఎందుకంటే నీ చేష్టలు చూసిన తర్వాత, నీ మాటలు విన్న తర్వాత ఎవరికైనా ఒళ్ళు మండి దాళ్ళు ఏమనకపోతే మిగతా వాళ్ళు నోరు మూసుకుంటారా? నేను నీ ప్రెస్ మీట్లో 2.5 గంటలు నీకు దమ్ము, ధైర్యం, నువ్వు నిజంగా సమాధానం చెప్పగలను, నీ ఆరోపణలు నువ్వు నిజమని నమ్మితే మొత్తం ప్రశ్నలు పిలిచి వాళ్ళు వేసి ప్రశ్నలు సమాధానం చెప్పి అక్కడే పోద్ది నీది, అక్కడ గొడ్లోడు తీసేస్తారు. నీకు అనుకూలంగా ఉన్నావు, నాకు వాళ్ళ మొక్కలు చూపించు. ఉన్నారంటారు అసలు ఉన్నారా లేదో? అసలు ఇది రికార్డ్ చేసి ఎడిట్ చేసి వదిలేరేమో. రికార్డ్ ఇప్పుడు మనం మాట్లాడేది కూడా లైవ్ అవ్వచ్చు కదా. అసలు ఏం మాట్లాడుతున్నాడు అతను? ఒక 6 నెలలకు, 4 నెలలకు, 3 నెలలకు, 15 రోజులకు ఒకసారి వచ్చి ఓ ప్రెస్ మీట్ పెట్టి నువ్వు చెప్పాలనుకున్న అబద్ధాలన్నీ అక్కడ దమ్ముడించేసి డస్ట్బిన్లో చెత్త చెదారం, కుళ్ళిపోయిన పళ్ళు, టమాటాలు, కూరగాయలు డస్ట్బిన్లో పోయేస్తారు రైతు పదార్థం నుంచి ఎత్తేసి, అలాగే ఎత్తేసి నీ దగ్గర ఉన్నదంతా కెక్కేసిపోతున్నావు. నువ్వు ఆ దుర్వాసన మాకు భరించలేకపోతున్నాం మేము. వాళ్ళందరూ ముగ్గురిని బొక్కలు వేయాలా? ఎందుకు వేయాలి? వాళ్ళు గెలిచినా కానీ నువ్వే ముఖ్యమంత్రి అని అనలేదనా? నీకేమో దమ్ము ధైర్యం తడిపేసుకుంటున్నావు ఎకరాలు అసెంబ్లీకి వచ్చి మాట్లాడటానికి. నువ్వు మళ్ళీ ఇవన్నీ మాట్లాడతావు. నువ్వు డెఫినెట్గా నీ ఇంటెన్షన్ అందరికీ తెలుసు, నువ్వు కొట్టించుకోవాలని చూస్తున్నావు. అప్పుడు ఆ కొట్టారు బాబు అని గుద్దుకుంటా, నన్ను కొట్టేశారు బాబు అని అరుచుకుంటా రోడ్డు మీద పరిగెడతానికి. మొన్న నేను ఏదో అన్నాను చూడు, ఆ మధ్యలో లవలవలవలవలమంట మాట్లాడేశారు. సింపతి చూపించుకున్నారు. ఎప్పుడు ఏడుపు మోకం వేసుకుని అడుక్కు తిని వ్యవహారమే కదా మీది. అయ్యా బాబు మా నాన్న చచ్చిపోయాడు, మా చిన్న నాన్న చంపేశారు, నన్ను చంపేస్తాను చూస్తున్నారు, ఓ ఛాన్స్ ఇవ్వండి మళ్ళీ చేస్తారు, ఇదే కదా గోల మీది.
దమ్ముగా ధైర్యంగా ప్రజలందరూ సర్వజనామోదం ఎప్పుడు పొందావు నువ్వు? ఇక్కడ ఆ బుద్ధి మారదండి. ఒక్కతోక వంకర అంటారు. ఎలక తోక పట్టి ఏడాది ఉతికిన ఆ నలుపు అంటారు చూసావా? అలాగే ఎల్ల మార్పు రాదు. మనమే మారాలి. మనము కూడా మారి వాళ్ళు ఓటంటే 100 అనాలి. అర్థమైందా? వాళ్ళు మారతారులే, కాలానికి వదిలేద్దాం, వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారనుకుంటే వాళ్ళు పాపులే, వాళ్ళు పాపాత్ములే, మహాపాపాలు చేస్తారు. కానీ మహాపాపం చేస్తున్నామన్న భీతి కానీ భయం కానీ లేదు వాళ్ళకి. ఏముంది, సిగ్గు సారం విడిచినోడు జైలుకి వెళ్ళి వస్తాం గొప్ప అనుకునేవాడు జైలుకి పోయి కూర్చుంటాడు. వెళ్ళొచ్చిన వాళ్ళే కదా. ఇప్పుడు సత్యం రామలింగరాజు గారు ఉన్నాడు. నిజంగానే ఒకనొకప్పుడు కంప్యూటర్స్ అంటే సత్యం కంప్యూటర్సే కదా ఇండియా వైడ్గా, మన దేశంలో. అవును, ఇండియా వైడ్గా అలాంటి వ్యక్తి మీద ఆరోపణలు వచ్చి ఆయన సరెండర్ అయిపోయి జైలుకి వెళ్ళి వచ్చి ముఖం ఎప్పుడన్నా చూపించాడో పబ్లిక్లో నీకు ఎప్పుడన్నా? కనపడలేదు కదా అసలు ఏ ఫంక్షన్ కన్నా వెళ్తున్నాడో లేదో కూడా తెలియదు. అభిమానం ధనుడు అంటే అది అభిమానం. అవమానం ఫీల్ అయ్యాడు అతను ముఖం చూపించలేకపోతున్నాడు. నిజంగా అతను సతమతం అయిపోతున్నాడు. మీకు సిగ్గుశారం ఉందా? లక్షల కోట్లు కొట్టేసి ఏం సిగ్గు లేకుండా వచ్చి తిరుగుతున్నారు బయట. తప్పు కదా అది. ఇలా సిగ్గిడిచినోడు ఏమన్నా మాట్లాడతాడు. వాళ్ళు ఏం తప్పు చేశారని జైలు వేసేయాలి. వాళ్ళు చేసిన తప్పు ఏంటి తెలుసా? నేను ఇంకా వదిలేసారు, ఇంకా పట్టించుకోలేదు, ఇంకా నీ విషయం ఇంకా కొనబెట్టలేదు, ఇంకా అది వాళ్ళు చేసిన తప్పు. వాళ్ళు చేసేయమంటున్నాం అంతే కదా. ఇప్పుడు మద్యం స్కామ్ ఉంది, కల్తీ మద్యం ఉంది, అరకామణి ఉంది, కల్తీ నెయ్యి ఉంది. ఎన్నాటికి సెంటర్కి నువ్వే కదా. ఇది కాకుండా ఇసుక, రేషన్ బియ్యం, ఎన్నాటి సొమ్ము నువ్వు సెంటర్ పాయింట్ నువ్వే కదా. మద్యం స్కామ్లో కూడా ముడుపుల స్కామ్ నడుస్తుంది ఇప్పుడు. అందులో కొల్లగొట్టేసిన సొమ్ము దానికి మళ్ళీ నెక్స్ట్ అది ఎపిసోడ్. మరి దాంట్లో కూడా నువ్వే కదా సెంట్రిక్గా. నువ్వు మూల పిరమిడ్ నీ దగ్గర నుంచే మిగతా వాళ్ళకి అందరికీ వస్తుంది. ఇది కాకుండా అదనంగా మీ బాబాయ్ మర్డర్ కేసు, నీ అసలు నీ భాగవతం అంతా లక్షల కోట్లు కొల్లగొట్టేసిన పాత కేసులు. ఇన్ని తప్పులు పెట్టుకుని ఇన్ని నేరాలు చేసి నువ్వే లోపలికి వెళ్ళకపోతే ఇంకానే వాళ్ళు ఏం చేశారే పాపం. అవునా కదా. ఆ నిజంగా వాళ్ళ అవమానాలు పాలి. చంద్రబాబు నాయుడు గారు చాలా అవమానాలు పాలి. మీ స్టోరీ తిట్టారు. ఆ ఒక్కొక్క మాటకు ఒక్కొక్క కేసు అటది మీ మీద. నువ్వు ఎరు నవ్వులు పిచ్చి నవ్వులు నవ్వుకున్నావు ఆయన చెడుతుంటే దానికి కూడా కేసు పెట్టచ్చు. ఇది పరితెగించిన వ్యవహారం. సాగినంతకాలం సాగింది అనుకున్నాడు. నిన్ను వదలటం ఇది చేసిన తప్పు. ఏమైనా మహాపాపం చేశాడు. ప్రజాద్రోహము దైవద్రోహం కూడా చేశాడు. అతను తప్పించుకునే అవకాశం లేదు. ఆ సమయం పాపం బద్దలైనప్పుడు తప్పకుండా అతను శిక్ష అనిపిస్తాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Please subscribe to Leo News for more videos.